అయితే మనకి దగ్గర దగ్గర ఒక ఈ 100, 200 ఏళ్ల ఇంగ్లీష్ వాళ్ళ టైంలోనే మనకి సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ వచ్చింది. అసలు ఈ సెప్టిక్ ట్యాంక్ లెటర్న్ బేస్‌ని ఎప్పుడు కనిపెట్టారంటే 17వ శతాబ్దంలో బ్రిటిష్ రాణి గారు సైంటిస్ట్‌ని అడిగారు. టాయిలెట్ సంబంధించి ఏదైనా ఒకటి వస్తువు కనిపెట్టమని అడిగారట ఫస్ట్ టైమ్. అయితే అప్పుడు 1680 ఎప్పుడో మొత్తం మీద ఒక మనకి పోర్సిలిన్ బేసిన్ తయారు చేశారు సైంటిస్ట్‌లు. బ్రిటిష్ రాణి కోసం. జస్ట్ టాయిలెట్‌కెళ్తుంటే మళ్ళీ ఆవిడ చెప్పింది ఇది టాయిలెట్‌కెళ్తే స్మెల్ బాగా వచ్చేస్తుంది. స్మెల్ రాకుండా ట్రై చేయండి అని చెప్పేసి మళ్ళీ ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు మీకు బేసిన్ కింద పీ ట్రాప్ అని ఒకటొస్తది మనకు. నీళ్లు మట్టి ఎళ్తది గానీ నీళ్లు ఉండిపోయే విధంగా స్మెల్ వెనక్కి రాకుండా విధంగా పీ ట్రాప్ తోటి ఒక కంప్లీట్ టాయిలెట్ తయారు చేశారు. అది మనకెలా ఉండదని ఇప్పుడు మనం ఒరిస్సా బేసిన్ అంటున్నాం. ఇలా నార్మల్ టాయిలెట్ బేసిన్ లాగా తయారు చేశారు అప్పుడు 17వ శతాబ్దంలో. ఇంకా ఆ తర్వాత మనకి సెప్టిక్ ట్యాంకులు ఈ విషయంతో వచ్చింది. ఇండియాలో వచ్చి 100 ఏళ్ళు దాటుండొచ్చు అంతే. సెప్టిక్ ట్యాంకులొచ్చి. అంతకుముందు మట్టి సిస్టమే ఉండేది. మనుషులు తీసుకెళ్ళేవారు రోజు కలెక్షన్ చేయటం అట్లా బండి మీద. అది మీకు 80స్ వరకు కూడా మరి వైజాగ్‌లో చూసా కొన్ని చోట్ల. మట్టి కలెక్షనే ఉండేది. ట్యాంకులు అందరికి ఉండేవి కాదు.